హృదయంలోనికి వెలిగించబడిందనుకో, నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము వెలిగి ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, అది వెలుగుచ్చు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. వెలగాలి, నువ్వు వెలిగి వాళ్ళని వెలిగించాలి. నేను ఆడిపోయి నిన్నాడు వెలిగిస్తా. నేను చెప్పాలంటే నేను కరెక్ట్గా ఉండాలి, నీకు తెలియచేయాలి. అదే మాటలో చెప్తున్నాను. అంధకారంలో నుండి ఏం ప్రకాశించాలి? వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే మా హృదయములలో ఆ యేసు ప్రభు వారి గురించినటువంటి మాటలు ప్రకటించాలి. దానిని గురించి చెప్పకుండా మేము ఉండలే, వాటిని గురించి ప్రకటించకుండా మేము ఉండలే అని వాళ్ళు మాట్లాడారు. ఈరోజు మేము కూడా ఇదే చెప్తున్నాం. ఆ యేసు ప్రభు వారు మీ హృదయంలో ఉదయించాడంటే కారణం ఏంటంటే మీ హృదయంలో వాక్యమై ఉన్న యేసు ప్రభు ఉండాలి. ఆమేన్. ఏముండాలి? వాక్యమై ఉన్న యేసు ప్రభు ఉండాలి. ఆ వాక్యం నీలో ఉంటే నీవు, నీ కుటుంబము, నీవున్న ప్రాంతము, నీవున్న ప్రదేశము, నీవున్న దేశము, నీవున్న ప్రపంచము వెలిగించబడుతుంది. అలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్.